20వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ చూసే ముందు మీకు నేను ధన్యవాదాలు చెప్పక తప్పదు. నేను ప్రతి పుస్తకం కూడా సిన్సియర్గా చెప్పాలంటే నా కోసమే నేను ఆడియోస్ చేస్తున్నాను. ఆడియో చేస్తేనే నేను బుక్ చదవగల స్థితికి వెళ్ళిపోయాను. సో నేను అందుకుంటూ నా ఆత్మజ్ఞాన స్వాధ్యాయ ప్రియులైన మీతో నేను పంచుకుంటున్నాను. నిజంగా ఇది చాలా ఆనందకరమైన విషయమేనండి. ఈ పంచుకుంటేనే పెంచుకోబడుతుంది అంటూ ఉంటారు కదా. నిజంగా పంచుకుంటున్నాను కాబట్టి ఈరోజు 110వ పుస్తకం ఆడియో చేయటం జరిగింది. నన్ను అంటే చాలా బుక్స్ ఆడియోస్ చేసిన మేడమే నన్ను అప్రిషియేట్ చేయటం జరిగింది. సో ఇక్కడ నేను మీకు విన్నవించవలసింది ఏంటంటే, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుందండి, నేను ఆడియోస్ చేయటం ఎందుకు, బుక్ చదివేసుకోవచ్చు కదా. ఇదంతా దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ వర్క్ అండి. చెప్పాలంటే ఒక పుస్తకాలు ఆడియో చేయాలంటే మాత్రం అది ఆ పుస్తకాల ఆడియోసే కదా, పుస్తకమేగా అన్నంత ఈజీ మాత్రం కాదు. ఇది ఎన్నో వర్క్స్లో ఈ వర్క్ చేసుకుంటూ ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఎవరికి చేసే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు అనిపిస్తూ ఉంటుందండి, అవసరమా ఇది, అసలు ఎవరైనా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, నా పాటికి నేను ఏదో చదివేసుకుంటే పోలేదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇట్లా పత్రిజీ ప్రబోధాల్లో ఆడియో ఇంకా మీరు పెట్టలేదు అని ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేనెంత ఆసక్తిగా బుక్ చదువుతున్నానో అంతకన్నా ఎక్కువ ఆసక్తిగా ఆడియోస్ వింటున్నారు అని. నిజంగా ఒక సక్సెస్ అంటే ఇదే మాస్టర్స్. ఒక్కళ్ళు కాకపోయినా 6 మంది పెట్టినా కూడా అది సక్సెస్సేనండి. మనం కాకుండా ఇంకొకళ్ళు కూడా తరిస్తున్నారు అంటే యూనివర్స్ కట్టండి, మనము చేసుకున్న పుణ్యం పంచుతూ ఉండాలట. సో ఇది కూడా ఒక పుణ్యం పంచుకోవటమేనేమో కదా. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరెంత ఆసక్తిగా వింటూ మరింతమందికి మీరు పంపిస్తున్నారు. ప్రపంచ నలుమూలలకి మన ప్రతి పుస్తకపు ఆడియో వెళుతున్నది అని తెలియచేసినప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపించింది. నాకు తెలియకుండానే, నేను ఆశించకుండానే నా ద్వారా ఇంతమందికి ఈ స్వాధ్యాయం అందటం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఒక పాత్ర తబలా వాయించే పాత్ర, ఒక సితార్ వాయించే పాత్ర, తర్వాత మనం ఇంటికి వెళితే మొగుడు పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది, కొడుకు పాత్ర ఉంది, ఇలా ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఇక్కడ నా పాత్ర ఏంటి, ఏదో కాస్త భగవద్గీత చెప్పడము, ఏదో కాస్త సత్యం చెప్పడము, ఏదో కాస్త ఆనందంగా ఉండాలని చప్పట్లు కొట్టించడము, ఇది నా పాత్ర. మనమంతా పాత్రధారులము. ఇందులో రాజు పాత్ర గొప్ప, పేదవాడి బంటు పాత్ర గొప్ప. నిజానికి ఏ పాత్ర గొప్పది, ఏ పాత్ర అయినా నువ్వెంత గొప్పగా పోషిస్తావో అంత గొప్ప. అంతేగాని పాత్రలో గొప్పతనం లేదు, పోషించటంలో గొప్పతనం ఉంది. అబ్రహం లింకన్ ఏమన్నాడంటే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకన్నా మా తండ్రి గొప్పవాడు అన్నాడు. ఆయన తండ్రి ఏమో చెప్పులు కుట్టేవాడు, ఈయనేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ఏమంటాడంటే, నాకన్నా మా తండ్రి గొప్పవాడు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చెప్పులు కుట్టడంలో ఎంత పర్ఫెక్టో ఆయన ప్రెసిడెంట్ గిరిలో అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పాడనమాట. నువ్వు చేసే పనిలో, వేసే పాత్రలో పర్ఫెక్షన్ చూపించాలి. నేను ఒక ఆత్మజ్ఞానిగా ఒక రోల్ వేస్తున్నాను, ఒక పార్ట్ వేస్తున్నాను అంతే. రాముడు ఆత్మజ్ఞాని అయినా కూడాను ఆత్మజ్ఞానిగా పార్ట్ వేయలేదు. భార్య పోతే వియోగంతో ఏడుస్తూ కూర్చున్నాడు, ఆయన పాత్ర వేశాడు. అంతేగాని ఆయనకు ఆత్మజ్ఞానం లేక కాదు. సీత పోతే సీత వియోగంలో దుఃఖం అనుభవించటం అనే పాత్ర పోషించాడు.
ఒక నాటకం అలా వేశాడు. అంతేగాని ఆయనకి దుఃఖం ఏమీ లేదు. రాముడికి ఆత్మజ్ఞానం లేదా, కానీ ఆ పాత్రను పోషించాడు. ఆ పాత్రలో, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో ముందే రాసుకొని ఆ నాటకంలో డైలాగులు వల్లె వేసుకొని ఇంటికి వచ్చి ఆ నాటకం వేశాడు. మనమంతా పాత్రధారులము. నానాటి బ్రతుకు నాటకము. నానాటి అంటే 4 రోజులు ఈ బ్రతుకు నాటకము కనుక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళతో కాకుండా 3వ కన్నుతో కన్నదే కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి నీ పని నాటకము. నాటకం వెయ్యాలి. ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వెయ్యాలి. పర్ఫెక్ట్గా వెయ్యాలి. మనం ఏ రాగం వాయిస్తామో ఆ రాగంలో పర్ఫెక్షన్గా ప్రయత్నించాలి. ఏ తాళం వాయిస్తామో ఆ తాళంలో పర్ఫెక్షన్గా వాయించాలి. వంట చేస్తే వంటలో పర్ఫెక్షన్ సాధించాలి. ఆడగా ఆడగా పుడితే ఆడగా, మగ పుడితే మగ, రాజుగా పుడితే రాజుగా, ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్షన్గా ఉండాలి. అంతా నాటకమే. ఎవడూ గొప్పవారు కాదు ఇక్కడ. కృష్ణుడు గొప్ప, అర్జునుడు తక్కువ, పాండవులు గొప్ప, కౌరవులు తక్కువ ఏమీ కాదు. దుర్యోధనుడు అన్నాడు, జనామి ధర్మ నచమే ప్రవృత్తి, జనామి అధర్మ నచామే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ చెయ్యలేను. అది నా రోల్ కాదు. నాకు అధర్మమే చేయాలనిపిస్తుంది. అదే నా రోల్ అని నాకు తెలుసు. నా రోల్ ఏమిటో అది నేను చెయ్యాలి అంతే. మనం ఇక్కడి నుంచి పైలోకాలు చూస్తున్నాం. పైలోకం నుంచి ఇక్కడ చూడాలి. అది ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి ఇది చూస్తే ఇదంతా నాటకం. దృష్టికోణం మార్చాలి. ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకొని అటువైపు చూస్తాము. ఆధ్యాత్మికత అంటే నేను ఆత్మని అనే అటు నుంచి ఈ శరీరంలోకి చూస్తాము. అంతే, అది తేడా. ఇటు నుంచి అటు చూసే బదులు అటు నుంచి ఇటు చూడవలే. అప్పుడు సత్యం దృగోచరమవుతుంది, తేటతెల్లమవుతుంది. అప్పుడు మన అందరం ప్రతిరోజు ప్రతి క్షణం చప్పట్లు కొడుతూనే ఉంటాము. ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవిస్తాము. అటు నుంచి ఇటు చూస్తే ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటాం మనము. ఇటు నుంచి ఆ పైలోకం చూస్తే నరుడు, పైలోకం నుంచి కింది లోకం చూస్తే మనము నారాయణులము. You change the direction of your view. Do not see from the body to the Atma. See from the Atma to the body. You are an Atma. Sometimes you take the body. Sometimes you come to Kailasapuri. Other than you are very everywhere else. Sometimes you are here in Bhulokam. Sometimes you are in అన్నమయ కోసం. ఇంకొకసారి తెలుసుకుందాం. 7 శరీరాలు: అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనంద కోసము, విశ్వమయ కోసము, నిర్వాణమయ కోసము. 6 చక్రాలు, ఒక స్థితి: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. మనం ఎప్పుడూ కూడాను కుండలిని చక్రాలు నిలువుగా చూస్తాము. ఒకటి కింద, దానిపైన ఒకటి, దానిపైన ఇంకొకటి. దట్ ఈజ్ రాంగ్. అలా చూడకూడదు. మూలాధారం తక్కువ, సహస్రారం ఎక్కువ కాదు. సహస్రారం ఎక్కువ, మూలాధారం తక్కువ కాదు. అన్నీ సరి సమానమైన ప్రతిపత్తి కలిగి ఉన్నవి. సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి: షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవత్వము, నిషాదము. ఇక్కడ 7 స్వరాలే, 7 లోకాలే, 7 శరీరాలే, 7 చక్రాలే, 6 చక్రాలు. చక్రాతీత స్థితి ఒకటి. షడ్జమము అంటే మూలాధారము, రిషభము అంటే స్వాధిష్టానము, రిషభము అంటే ఎద్దు కూడా. స్వాధిష్టానం అంటే నేను అనే గర్వం కలిగి ఉంటుంది ఆ రిషభము. గాంధారము, మణిపూరక చక్రం. అందరూ చక్కగా మ్యూజిక్ వాయిస్తుంటారు. అనాహతంలో మ్యూజిక్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. అది మధ్యమం. కనుక అనాహతం అంటే సైలెన్స్. మధ్యమం ఇటు కాదు, అటు కాదు, క్రింది లోకాలు కాదు, పైలోకాలు కాదు.
మధ్యలో ఉండేదే కనుకనే మధ్యమం అన్నారు. అదే అనాహత చక్రము. షడ్జమము మూలాధారము, రిషభము స్వాధిష్టానము, మణిపూరకము గాంధారము, అనాహతము మధ్యమం, పంచమము విశుద్ధ చక్రం, దైవత్వం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం మూడో కన్ను. ఇక్కడ దైవం గురించి తెలుస్తుంది. అంతకుముందు దైవం గురించి తెలియదు మనకి. దైవం గురించి తెలిపేదే దైవత్వము. సహస్రారము నిషాదము అంటే అంతా కూడా చీకటే, లేకపోతే అంతా కూడా వెలుతురు. ఆషామాషిగా ఈ పేర్లేవి రాలేదు. 7 లోకాలు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 స్వరాలు: షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవత్వము, నిషాదము. 7 శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సూప్రా కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. సప్త వర్ణాలు, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, సప్త శరీరాలు, సప్తలోకాలు. షడ్జమము గొప్పదా, రిషభము గొప్పదా? రిషభము గొప్పదా, మధ్యమం గొప్పదా? మధ్యమం గొప్పదా, నిషాదం గొప్పదా? ఏ రాగం గొప్పది, ఏ స్వరం గొప్పది, ఏ లోకం గొప్పది, ఏ శరీరం గొప్పది? ఎప్పుడూ కూడా క్రింద పైన నిలువులో చూడకూడదు. ఎప్పుడు అన్నీ అడ్డంగా సమాంతరంగా చూడాలి. లోకాలన్నీ క్రింద పైన నిలువులో చూడకూడదు, సమాంతరంగా చూడాలి. మనము చక్రాల నిలువుగా చూస్తాము. ఎప్పుడు అది సరి అయినది కాదు. వాటిని అడ్డంగా సమాంతరంగా చూడాలి. నిలువుగా చూసేసరికి పై చక్రం గొప్పది, క్రింది చక్రం తక్కువది అనే భావన వస్తుంది. కాబట్టి మనకు అది తప్పు అనే ఆలోచన వస్తుంది. భూలోకం తక్కువ, సత్యలోకం గొప్ప కాదు. సత్యలోకం ఎంత గొప్ప, భూలోకము అంతే గొప్ప. భూలోకం ఎంత గొప్ప, సత్యలోకము అంతే గొప్ప. గుర్తుంచుకోండి. రిషభము ఎంత గొప్ప, దైవత్వం అంత గొప్ప. దైవత్వం ఎంత గొప్ప, రిషభం అంత గొప్ప. నిన్నో మొన్నో వచ్చాము, రేపో మాపో వెళ్తాము. ఈ మధ్యలో మనం ఏ పని చేయాలో ఆ నాటకం వేయాలి. కాస్త పాపం చేస్తాం, కాస్త పుణ్యం చేస్తాం. తెగదు పాపము, తీరదు పుణ్యము అని అన్నమాచార్యుల వారు ఎంత గొప్పగా రాశారో. నానాటి బ్రతుకు నాటకము. స్వామీజీ వారికి గట్టిగా చప్పట్లు కొడదాము. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నాటకం ఉండాలి, కైవల్యం ఉండాలి. కానక కన్నది అంటే 2 కళ్ళు మూసుకొని బయట ప్రపంచం చూడకుండా 3వ కంటితో చూసేదే కైవల్యము. కనుక మనందరము ధ్యానం చేద్దాము, కైవల్యంలో ఉందాము. కళ్ళు తెరిస్తే నాటకంలో ఉండాలి, కళ్ళు మూసుకుంటే కైవల్యంలో ఉండాలి. కానక కన్నది కైవల్యము. 2 కళ్ళతో అంటే ఈ చర్మ చక్షువులతో కనకుండా, మనోచక్షువుతో కనకుండా, దివ్య చక్షువుతో కన్నదే కైవల్యము. ఏ స్థితిని తక్కువగానో ఎక్కువగానో ఎంచవద్దు. ఏ ప్రాణిని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ స్వరాన్ని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ లోకాన్ని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. ఏ శరీరాన్ని తక్కువగాను ఎక్కువగాను ఎంచవద్దు. అన్ని సరి సమానమైన ప్రతిపత్తి, సరి సమానమైన అందచందాలు కలిగి ఉన్నాయి. ఇది ఎరుకలో ఉంచుకున్నవాడే కైవల్యంలో ఉన్నవాడు అని చెప్తున్నారు పత్రిజీ. నిజంగానండి, నేను పత్రిసారి దగ్గర ఈ వర్డ్ విన్నాక మేము కేవలం ఆడవాళ్ళమేనో చీరాల్లో విఠల్ నగర్లో ధ్యానము, అలానే ఆడవాళ్ళమే కలిసి పిరమిడ్ కట్టుకున్నాము. ఇక్కడ ఇటీవల మొన్న అంటే నేను ఎక్కువ బయట ఊళ్ళకి వెళ్ళిపోవటం వలన ఇక్కడ వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేసుకోవటము అట్లా డిస్పర్స్ అయిపోయినట్టనే చెప్పాలి మాస్టర్స్.
చివరికి ఆ పిరమిడ్ కూడా ఆ గుడి వాళ్ళు మాకు చెప్పకుండా పిరమిడ్ని కూడా పగలగొట్టేశారు. పగలగొట్టే ముందు పగలగొడుతున్నామన్న విషయం కూడా మాకు చెప్పలా. కానీ మేము ఒక్కటే నేచర్కి వదిలేసామండి అది. సో ఇక్కడ వీళ్ళు ఈ మధ్య వేరే వాళ్ళతో అంటూ ఉన్నారంట, హనిత మేడము ఎక్కువ తక్కువ అనేది లేకుండా అందరం సరి సమానము అని, ప్రతి ఒక్కరిని ఆవిడ గౌరవిస్తారు అని చెప్పారు అని వేరే వాళ్ళు వచ్చి చెప్పడం జరిగిందండి. యాక్చువల్లీ మాస్టర్స్, ఇక్కడ మా ఫ్యామిలీ అంటే కొంచెం అతిగా గౌరవిస్తూ ఉంటారు. అంటే అతిగా గౌరవిస్తామంటే తెలుసు కదండి, ఎందులో వెయిట్ ఉంటే ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. బట్ మాస్టర్స్, నేను మాత్రము అలాంటి సంస్కృతి ఈ ధ్యానంలో రాకూడదని పత్రి సార్ మాట నా బాటగా నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ చాలా రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళని కూడా ఇప్పుడు వీళ్ళని ఏదో గొప్పగా మమ్మల్ని అడ్రస్ చేస్తుంటారు. అలాంటి రేంజ్లోనే గౌరవించటం అనేది నేను చేశాను మాస్టర్స్. ఎందుకంటే పత్రి సార్ చెప్పినట్టు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరి విషయంలో వాళ్ళు అందరూ గొప్పవాళ్ళే. మరి ఇంత వెయిట్లో ఉన్న వాళ్ళు వచ్చారు ధ్యానానికి. మరి అలా ఉన్నవాళ్ళు ధ్యానంలోకి వచ్చారంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉందండి? ధ్యానంలోకి రావటమే ఎంతో ఉన్నతమైతేనే ధ్యానంలోకి రాగలదు ఆత్మ. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గౌరవనీయులే కదా. సో గౌరవం ఇవ్వటం ఏంటో, గౌరవం తీసుకోవటం ఏంటో, మర్యాద ఇవ్వటం ఏంటో, మర్యాద తీసుకోవటం ఏంటో ఇక్కడ స్టార్ట్ అయింది మాస్టర్స్. చీరాల్లో మాస్టర్స్ చాలా అబ్బురపడేవాళ్ళంట. ఆడవాళ్ళంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక పేచీ వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, అలా వస్తుంది. కానీ మాకండి ఎప్పుడూ రానేలేదు. ఒక కట్టుగా అలా ఉండటం జరిగింది. అది అందరూ చాలా అబ్బురపడేవాళ్ళట. చాలా క్వాలిటీస్ విఠల్ నగర్ నుండి మా ధ్యానం, మా ఆడవాళ్ళ నుండి చాలానే నేర్చుకునే విధానాలు పత్రిజీ నేర్పించే బాటలో మమ్మల్ని నడిపించారు. వారికి శతకోటి వందనాలు చెప్పక తప్పదు కదండి. మళ్ళీ రేపటి రోజున సమయము ప్లస్ సహనము ఈక్వల్ టు అనుభవము అనే పత్రి సార్ ఏం తెలియచేస్తున్నారో మరి తెలుసుకుందామా. థ్యాంక్ యూ.